ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. నేను చెప్తే నమ్మరు కదా. సో నాకు నైట్ అనేది ఈమెయిల్ అయితే రావడం జరిగింది. దిస్ ఈస్ ఏ రిమోట్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, కాంపెన్సేషన్ $4.60 per hour, అవైలబిలిటీ 15 hours పర్ వీక్ ఆర్ మోర్ అవైలబిలిటీ ఉండాలి. మే 2026లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఉండాలి. సో ఇవి ఈ రోల్కి మనకైతే మెయిల్ అనేది రావడం జరిగింది. సో నేను చెప్తే నమ్మరు కదా. ఇప్పుడు ఎవరు చెప్తారో చూడండి, ఇప్పటికైనా నమ్మండి. మన ఛానల్ ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సెంట్రిక్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు రిమోట్ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. చూశారు కదా ఏం చెప్పారో. సో ఫ్యూచర్ ఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్, వీ క్యాన్ ఎర్న్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఇంటర్నెట్ యాక్సెస్. అదే నేను ఎవ్రీ వీడియోలో చెప్పేది. సో ఈ వీడియోలో నాకైతే ఇది నేనైతే వెతికింది కాదు, మనం మొన్న డాటా ఫోర్స్లో రిజిస్టర్ అయ్యాం కాబట్టి వాళ్ళు మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఒక ఆపర్చునిటీ ఉంది, మీరు అప్లై చేసుకుంటారా అని. దీని గురించి అప్లై చేసి చూద్దాం ఈరోజు. మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్లైమర్ అయితే దిస్ వీడియో ఈజ్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ ఐ am not affiliated, associated or sponsored by any website or company mentioned in this video. Any earnings or income shown are example only and not guaranteed of how much you will earn. Earnings depends on many factors such as skills, time, effort, task availability and individual performance. Please do your own research, make informed decisions before using any platform or website. There is no guaranteed income, result may vary from person to person. సో దీనికి సంబంధించిన మెయిల్ అయితే రావడం జరిగింది మనకి. సో అప్లై నౌ అనే బటన్ పైన నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఈ అప్లికేషన్ లింక్ కావాలంటే కనుక కామెంట్లో తెలపండి. నేను ఈ లింక్ అనేది డైరెక్ట్గా పంపిస్తాను, ఎందుకంటే నాకు వచ్చిన లింక్ ఉంది కదా. సో ఈ లింక్ అనేది నేను మీకు షేర్ చేస్తాను డైరెక్ట్గా. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అయింది మనకి. ఆల్రెడీ చూసాం మనం వర్క్ లొకేషన్ రిమోట్. మన ఛానలే రిమోట్ సెంట్రిక్ ఉంటుంది, మొత్తం రిమోట్ జాబ్సే. అండ్ లాంగ్ టర్మ్ ఎంగేజ్మెంట్ అంట. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే దాదాపు అందరికీ వచ్చే ఉంటుంది. సో ఇంగ్లీష్ ఇండియా అని ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు రిక్వైర్మెంట్స్లో. సో ఇవన్నీ నార్మల్ జనరల్ స్కిల్స్ అన్నమాట. అప్లై నౌ పైన క్లిక్ చేశాను నేను. మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా వెల్కమ్ టు డాటా ఫోర్స్ అని వచ్చింది. సో మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కనుక నేనైతే సైన్ ఇన్ పైన క్లిక్ చేశాను అండ్ నా లాగిన్ డీటెయిల్స్తో సైన్ ఇన్ అవుతున్నాను. అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ విత్ అస్. సో సెలెక్ట్ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్ తెలుగు, కరెక్టే. యువర్ కంట్రీ ఇండియా. ఇఫ్ ఎక్స్పెక్టెడ్ థ్రూపుట్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ మేడ్, ద హవర్లీ రేట్ ఈస్ 4.6. ఆర్ యూ కంఫర్టబుల్? ఎస్. ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయమంటున్నారు, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం. అలాగే ఇక్కడ హౌ మెనీ అవర్స్ కుడ్ యూ డెడికేట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అంటే 30 to 40 పెట్టేశాను. ఇప్పుడు రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందో చూద్దాం. సబ్మిట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, వీ అప్రిషియేట్ యువర్ టేకింగ్ ద టైమ్ టు అప్లై, అవర్ టీమ్ విల్ రివ్యూ యువర్ అప్లికేషన్ అండ్ గెట్ బ్యాక్ టు ఇఫ్ యూ సెలెక్టెడ్. అంటే మనం సెలెక్ట్ అయితే మనకైతే మెయిల్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది అనమాట. సో అది ఈ వీడియో ఇంతవరకు అయితే. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కనుక నేనైతే ఇన్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకొక అప్డేట్ అయితే చెప్తాను ఇదే వీడియోలో. ఇమీడియట్ అవైలబిలిటీ రిక్వైర్డ్ ఫర్ అప్కమింగ్ డాటా అనోటేషన్ ప్రాజెక్ట్ అని నాకైతే ఇంకొక మెయిల్ అయితే రావడం జరిగింది. ఇదేంటంటే అర్జెంట్ మల్టీలింగ్వల్ డాటా అనోటేషన్ ప్రాజెక్ట్ అంట.
వితిన్ 24 అవర్స్లో ఈ ఫామ్ అయితే ఫిల్ చేయమని నాకైతే రావడం జరిగింది. సో ఈ ఫామ్ పైన క్లిక్ చేసి నేనైతే డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తాను. సో ఫామ్ అనేది ఇలా ఉందన్నమాట. ఆర్ యూ ఇంట్రెస్టెడ్, ఇక్కడ మెయిల్ ఐడి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డాటా అనోటేషన్ ప్రాజెక్ట్, ఎస్. ఆర్ యూ అవైలబుల్ టు స్టార్ట్ విత్ ఇన్ 24 అవర్స్, ఎస్. ఇక్కడ 25+ అవర్స్, నేము, కంట్రీ, లొకేషన్, ప్రైమరీ లాంగ్వేజ్, ఎడ్యుకేషన్ చేసి సబ్మిట్ చేస్తే ఈ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ అప్డేట్ కూడా నాకు రావడం జరిగింది. సో ఇది తెలుసు డిజిటల్ నుంచి అయితే వచ్చింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం చాలాసార్లు అప్లై చేశాం కదా రోల్స్, డేటా అనలిస్ట్ కానీ అవి కానీ. సో ఇలా నాకు రావడం జరిగింది. సో ఇవి చాలామంది కామెంట్స్లో అయితే ఇది రిప్లై రావడం లేదు, ఏం రావడం లేదు అంటున్నారు. సో నేను అందుకే ఈరోజు నాకు రిప్లై వచ్చిన మెయిల్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేశాను అన్నమాట. ఇది అప్డేట్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలపండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఇంకా మీకు ఇలాంటివి ఏమైనా వెబ్సైట్స్ తెలిసినా కూడా కామెంట్స్లో తెలపండి, దాని గురించి రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్స్.